గా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ఈసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, జనసేన అని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఒక పిలిపించారు, ఓటు చేయాలనివ్వను అని. దానికి ఈ రోజు ప్రజలు బ్రహ్మరథం పట్టి జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేసి ఇవాళ కనీ విని ఎరిగిన రీతిలో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఏనాడు కూడా ఆయన 45 సంవత్సరాలు ఇలాంటి ఎన్నికలు కానీ ఇలాంటి తీర్పు కానీ చూడలేదు. అలా ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాయకునికి ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అయితే ఇకపోతే ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన చేసిన 4 టర్మ్ లో ద బెస్ట్ సీఎం, ఆయన టర్మ్ లో బెస్ట్ సీఎం పెర్ఫార్మెన్స్ ఈసారి ఉంటుందని నేను మనసా వాచ నేను అనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను, జరుగుతుంది కూడా అది సత్యమూర్తి గారు చెప్పినట్టు. కాబట్టి 5 సంవత్సరాల్లో ఏ విధ్వంస పాలనతో సృష్టించాడో జగన్మోహన్ రెడ్డి, విధ్వంసకరము, విషపూరితము అన్ని ఏది చేశాడో అవన్నిటి కూడా తుంచడానికి కొంత సమయం పడుతుంది మాకు. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళలాగే మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము ఎటువంటి కక్ష పూర్తి చర్యలకు పాల్పడము, వాళ్ళ కార్యకర్తల పైన కానీ లేదా నాయకుల పైన కానీ. కొన్ని ఏవైనా మరీ విధ్వంసకరం ఇప్పుడు కూడా వాళ్ళు పాల్పడితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకొని పడుతుంది. దానికి కూడా ఏదో కక్షపూర్తం అనుకోవడానికి వీలు లేదు. అయితే రాజధాని అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, ఎక్కడైనా ఒక రాజధాని కట్టాడండి? ఏ రాజధాని లేదు. అమరావతి ఆయన చేతమైనట్టు ఉండుంటే ఈ రోజు చాలా ఈజీగా ఉండేది మాకు. ఇప్పుడు దాన్ని పుట్టలు చెట్టులు తొలగించడానికే దాదాపు మాకు ఒక 6 మాసాలు పడుతుందేమో. కాబట్టి మళ్ళీ ఆంధ్రలో ఆ రాజధాని అమరావతిని అతి సుందరంగా అందరికి ఆమోదయోగ్యమైన విధంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో అది ఢిల్లీగా నిర్మితమవుతుందని ప్రజల కోరిక మేరకు అది జరుగుతుందని ఆశిస్తున్నాము. అలాగే తీర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, కర్నూలు కానివ్వండి, విజయవాడ, ప్రతి ఒక్క మహానగరాలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో చిన్న పెద్ద అన్ని కలిపి కూడా ప్రతి ఒక్కటి కూడా నగరాభివృద్ధి జరిగి ఈ యొక్క ప్రజానీకానికి అభివృద్ధి అంటే ఏంటో మళ్ళీ మర్చిపోయారు. 5 సార్లు అభివృద్ధి అనే పదాన్ని, అభివృద్ధి కళ్ళలో చూడలేకపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. మళ్ళీ అది ఈ భారతదేశానికి, ఆంధ్రప్రదేశానికి మళ్ళీ ఒక దిక్చూసిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే వ్యవసాయ రంగంలో కానీ నీటిపారుదల రంగంలో ఏమైనా అభివృద్ధి చేశాడండి? నదీ గర్భంలో ఇసుక అమ్ముకున్నాడు తప్ప ఏ కాలువల్లో కూడా ఒక పుడికి తీయలే. 5 సంవత్సరాల్లో ఒక్క పైసా విడుదల చేయలేదు. నదుల కాలువల ఆధునీకరణ కోసం కానీ, ప్రాజెక్టుల ఆధునీకరణ కోసం కానీ, కొత్త ప్రాజెక్టులు నిర్మించడం కానీ, పోలవరం చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్మించారో 70% ఎక్కడితో అలాగే ఆగిపోయింది. రివర్స్ టెండరింగ్ అన్నాడు, ఎక్కడ ఒక ఇటుకైలా ఆయన కట్టిన కొన్ని డ్యాములు పొడిచేసి దాన్ని కాపర్ డ్యామ్ పోయింది, ఇది పోయింది అని చెప్పేసి నంగనత్ కవులు చెప్పాడు తప్ప ఎక్కడ నిర్మించలే. కాబట్టి అది మా మొట్టమొదటి ప్రాధాన్యత. ఎలాగా ఈ రోజు నరేంద్ర మోడీ కేబినెట్ లో మన రాష్ట్రానికి చెందిన 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఆయన నరేంద్ర మోడీ గారు దీంతో పోలవరం ముందు పూర్తి చేసి అక్కడ ఉన్న ఈ దాదాపు 8 జిల్లాలకి సాగునీరు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మిగతా ఉత్తరాంధ్రలో ఉన్న సుజల స్రవంతి ఏదైతే ఆనాడు వాళ్ళ నాయనగా పెట్టింది, సుజల స్రవంతి కూడా అది పూర్తి చేసి ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా సాగునీరు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇకపోతే వ్యవసాయ రంగానికి ఆయన చేసింది ఏముందండి? ఏ వ్యవసాయ రంగాన్ని, ఏ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ లేదు 5 సంవత్సరాల్లో. అలాగే ఇన్సూరెన్స్ లేదు, ఎక్కడ సరైన విత్తనాలు లేవు, ఎరువులు లేవు, ఏవి అందించలేదు. అవన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మా ప్రభుత్వంలో మనం అన్ని కూడా పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే నిరుద్యోగులు 5 సంవత్సరాలు ఒక రిక్రూట్మెంట్ జరగలే, పోలీస్ రిక్రూట్మెంట్ జరగలే, టీచర్ రిక్రూట్మెంట్ జరగలే, ఏవి మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏపీఎస్ రిక్రూట్మెంట్ జరగలేదు. మెగా డిఎస్సీ అన్నారు, ఎన్నికల కోడ్ వచ్చే ముందు ఏదో ఇచ్చారంతే. మొట్టమొదటి సంఘం మెగా డిఎస్సీ అని చెప్పారు. రేపు మొట్టమొదటి మెగా డిఎస్సీ జరుగుతుంది. మెగా డిఎస్సీ జరిగి నిరుద్యోగులకి శుభవార్త రేపు ఉదయం. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రిక్రూట్మెంట్ లేదు. మెగా డిఎస్సీ అని ఆ రోజు హామీ ఇచ్చారు. ఏదో చివరి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అప్పుడు ఏదో హడావిడి చేసి డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా ముందుకు పోయింది లేదు, ఏం లేదు. అదొకటి. అలాగే మద్యం, నాసి రకం మద్యం అమ్మి ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొన్ని 1,00,000 కోట్ల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నారు. ఈయన ఇచ్చే సొంత బ్రాండ్లు, ఈయన తయారు చేసే మద్యం, ఈయన పెద్దిరెడ్డి గారు చేసిన సొంత మద్యం తయారీ కంపెనీల్లో వచ్చిన మద్యం మనకు అమ్మి మన ప్రజానీకాన్ని వాళ్ళ డబ్బులు తీసుకుంటూ మరి ఏ డబ్బులకు కూడా వాళ్ళకి దానికి లెక్క పత్రం లేదు.
క్యాష్ తీసుకున్నాడు, దానికి లెక్కపత్రం లేదు, ఒక ఆడిట్ లేదు, అదే పెద్ద కుంభకోణం. కాబట్టి ఇంకో ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ కూడా మన భూముల్ని ఆయన బొమ్మ వేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని అప్పులు తేవాలి, దాన్ని ఎలాగైనా ఎంకరేజ్ చరిత్రలో అసలు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం. ప్రతి పాస్బుక్ మీద ఆయన ఫోటోనే పెట్టుకున్నాం అనుకొని ఎవడో 100 ఎకరాలు 1000 ఎకరాలు చేస్తాడు, కానీ కోట్ల ఎకరాలు, దాదాపు 1 కోటి ఎకరాలు 2 కోట్ల ఎకరాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ గల. ఈ అన్ని కోట్ల ఎకరాలు కూడా ఆయన మింగేద్దామని ఈ భూబకాసుడు తయారయ్యాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పైన దేవుడి బిడ్డ అన్నాడు. దేవుడు ఆయన శిక్షించింది. ఈరోజు ఆయన 151 మంది ఎమ్మెల్యేలను శిక్షించింది. కాబట్టి ఆయన పార్టీని శిక్షించింది, భూస్థాపితం చేసింది. బంగాళాఖాతంలో ధరిన ఏ ఋషికొండ పైన, అందమైన ఋషికొండ పైన దాన్ని తవ్వి కట్టాడో అదే బంగాళాఖాతం ఈ రోజు వాటిని మింగేసింది. ఎక్కడ ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కనిపోయింది?